కూర్చుంటే ఎప్పుడు నువ్వేనా పోవేటంటే ఓకే అని అడిగిపోయి ఈయన పంపించింది నేను ప్రియాంకని కదా ఎక్స్పెక్ట్ చేసింది సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అక్కడ పోతే నాకు 3 టికెట్స్ దొరికినాయి ఎవరు డ్రాప్ అవుతారో 3 టికెట్స్ దొరికినాయి ఎవరు డ్రాప్ అవుతారో ఉన్నాయి 3 సీట్లు 1 2 3 ఎవరో ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చోండి ఒకళ్ళు కూర్చోండి నేను యాక్చువల్లీ నేను కొంచెం చూస్తాను ఇక్కడ ప్రియాంక గారు ఇక్కడ శుభశ్రీ గారు మీద కూర్చోబెట్టుకోవడానికి వాళ్ళిద్దరితో వచ్చింది నాకు సంబంధం ఏంటి సార్ దీంట్లో సార్ మీరే తీసుకొచ్చారు కదా సినిమా అరవకండి సార్ ఏంటి అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య 2000 years later వచ్చింది ఓ ఫైనలీ బండవయ్యా లైట్ లాపండి జై టేస్ట్ తేజ హలో గైస్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ ఈ రోజు ఏంటంటే నన్ను ప్రియాంక గారిని టేస్ట్ అంటే ప్రియాంక గారిని అయితే చాలాసారి పిలుస్తారు టేస్ట్ తేజ గారు ఇక్కడిక్కడ అక్కడికి వెళదాము షాపింగ్ చేయడానికి వెళదాము అండ్ రీసెంట్ గా ఇరానీ నవాబ్స్ కూడా లాంచ్ చేశారు కొత్తగా ఓపెన్ అయింది బట్ ఈ రోజు టేస్ట్ తేజ గారు ప్రియాంక గారికి ఫోన్ చేసి శివ గారిని కూడా తీసుకురా మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే నేను కూడా అడగలేదు అంటే నాకు ఆ ఛాన్స్ దొరకలేదు కాబట్టి. బట్ ప్రియాంక గారు మీరు కూడా అడగలేదు ఎందుకు? ఆ సర్ప్రైజ్ ఏంటి మా కోసం ప్లాన్ చేశారు టేస్టీ తేజ గారు? అంటే సర్ప్రైజ్ అనేది ఉండదు కదా, తెలిసిపోతే సో సర్ప్రైజ్ నుంచి వెళ్ళిపోతాం. అంటే మీకు ఏమైనా తెలుసా ఏం ప్లాన్ చేశారనేది? తెలీదా? బట్ ఇన్ని రోజులు నన్ను చాలా ఆటలాడిపించారు టేస్టీ తేజ గారు, నిజంగా చాలా ఇబ్బంది పెట్టారు. మొన్న మన తేజ వాడు ఏం చేయలేదు, తేజ మంచోడు. ఇక్కడ కూడా టేస్టీ తేజ సపోర్టే. నా సపోర్ట్ ఎవరు తీసుకుంటారండి? ఎవరైనా ఉన్నారా? ఐదు పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరు నా సపోర్టే. సో పదండి మనము వెళ్ళిపోదాము ఫాస్ట్ గా వెళ్ళి టేస్టీ తేజ గారిని కలిసి నాకైతే అడగాలని ఉంది ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నా కోసం. సో పద వెళ్ళిపోదాం మరి. కమాన్ pushing the past again, no. వచ్చాడు టేస్టీ తేజ గారు ఏంటి ఫోన్ చేసి రమ్మన్నారు? దేనికోసం ఏం ప్లాన్ చేశారు మా కోసం మీరు? తిందామా? తినడానికి ఫుడ్ తిందామని అంటే తినాలంటే నేను గురికొస్తానా మీకు? కాదు సార్, నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారన్నారు. ఏంటిది? బేసిక్ గా సర్ప్రైజ్ పాపకి ఇద్దాం అనుకుంటే మీరు నాకు షాక్ ఇచ్చారు. నేను నిన్ను ఒక్కదాన్నే రమ్మన్నా కదా, ఎందుకు తీసుకొచ్చావు శివుని? సార్ నేను పక్కనే కూర్చున్నా, మీరు శివ్ బ్రోని కూడా తీసుకురమ్మన్నందుకే నేను వచ్చాను. నేను మై గాడ్ ఫస్ట్ టైం పిలిచారు నన్ను, వచ్చాను. శివ్ బ్రోని తీసుకొని రా మాకు అని అన్నాడు. నువ్వు శివ్ బ్రోని తీసుకొని రా. బ్రదరు, నేను యాక్చువల్ గా మా పాపతో స్పెషల్ ప్లాన్ చేసుకున్నా. ఎటు వచ్చావుగా జాయిన్ డేట్ ప్లాన్ చేస్తారు, వాళ్ళు పిలిచి మరి పంపిస్తున్నారు వాళ్ళు రిటర్న్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 5 minutes later యాక్చువల్ గా తేజ వాంటెడ్ మీ బిసైడ్ హిమ్, బట్ ఏమన్నావు నువ్వు? సుబ్బు కూర్చుంటే ఎప్పుడు నువ్వేనా పోవేటంటే ఓకే అని అడిగిపోయి ఈయన పంపించింది. నేను ప్రియాంకని కదా ఎక్స్పెక్ట్ చేసింది. సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి? అన్న ఓకే, ఫస్ట్ ఆర్డర్ ఇద్దాము. బ్రదరు రండి చెప్తా.
భీమవరం లెగ్ రోస్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఒకటి చెప్తున్నా అండ్ నెక్స్ట్ బంగ్లా కూడా ఒకటి చెప్పు నెక్స్ట్ వింగ్స్ లో చెన్నపట్నం వింగ్స్ కాకినాడ వింగ్స్ ఉంది. మనం నలగడమే తినాలి. చెన్నపట్నం వింగ్స్ ఈ 4 నాన్ వెజ్. పాపకి వెజ్ లో ఏం బాగుంటుంది అన్న? ఇదన్నా ఈ చిన్న ఉంటే నోట్ వేసుకుని వెళ్తూ ఉంటాను. ఏంటది? ఏంటి స్వీట్ కార్న్ కదా. నా వద్దు సార్ నీకు వెజ్ ఏం కావాలి చెప్పు. దాంట్లో బెస్ట్ మీకు చెప్తాను, గోల్డ్ కాయిన్ బంగ్లాపల్లి. 2 జేబులు చేతిలో పెట్టుకొని ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తేజ్ ఎలా అనిపిస్తుంది శివ పక్కన కూర్చొని? మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? బానేనా? సేమ్ రిక్రియేట్ చేద్దాం సీన్ ని. ఏంటి ఎవరితో? నేను చెప్తా చెప్పు. వసే ఏంటి దీనికి రాను తెలుగులు ఎక్కువైపోతున్నాయి ఏంటి? అరే నాకు మెయిల్స్ ఉన్నాయి. నేను చేసి దానికి అదేదో పెద్ద విస్కీ బాటిల్ పట్టుకుంటే ఫీల్ అయిపోతుంది. A few moments later. ఇది అస్సలు దిస్ ఇస్ రియలీ బ్యాడ్. ఏమైంది బ్రో? దిస్ ఇస్ రియలీ బ్యాడ్ టేస్టీ తేజ గారు. అటు ఇటు పబ్లిక్ తిరుగుతుంటే పాపకి డిస్టర్బెన్స్ ఉంది. గట్టు ఎందుకులే ఇబ్బంది పెడతామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడితే కంఫర్ట్గా ఉంది అందరికి. కంఫర్ట్గా ఉందా నీకు? మాకు మా ముగ్గురు కంఫర్ట్ ఉంది. నాకు తెలిసి నీకు ఉండే ఉంటది. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ చూద్దాం. శివ గారు మీకు కంఫర్ట్ ఉందా? ఆయన పరిస్థితి చూడండి, పక్కన 2 అమ్మాయిలు. ఓకే, శివ బేసికలీ హీ వాంట్స్ యూ టు ఈట్ ఫుడ్. అంతా నీ ముందు పెట్టేస్తాను, అంతా నీ ముందు ఫుడ్ పెట్టేసి నీట్గా నువ్వు తినొచ్చు కాబట్టి ఇట్లా కూర్చోబెట్టాను. తమిళ ప్రిపరేషన్ తీసుకుంటాం. ఫుడ్ వచ్చినప్పుడు తీసుకుంటాం. నాకు ఏడుపు వస్తుందిరా. ఫైనల్లీ నా డేట్ కాదు, టేస్టీ తేజ గారికి లక్ మామూలు లక్ కాదు అసలు. ప్రియాంక వచ్చి నాతో కూర్చున్నది టేస్టీ తేజ పక్కన. నా పరిస్థితి చూపించండి ఒకసారి. ఇదేంటిది? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? నేను వెళ్తాను తేజ. ఎక్కడికి వెళ్ళేది? అక్కడికి అవసరంలా, ఎప్పుడు ఆయనతోనే ఉండేది. ఎప్పుడైనా కాదు, నేను ఎంతో ఆశతో వచ్చానండి. ఎవరి మీద ఆశతో? టేస్టీ తేజ గారు పిలిచారు. ఫస్ట్ టైం శివ బ్రోని తీసుకురా అని ప్రియాంక చెప్పాడు. తీసుకొని రామని చెప్పాను ఇందాక కదా, క్లారిటీ ఇచ్చింది. అబ్బా, నేను పక్కనే కూర్చున్నాను. పరి ఈ టోల్డ్ మీ టు బ్రింగ్ శివ గారిని కూడా తీసుకురా అన్నారు. నేను టేస్టీ తేజ గారు ఫస్ట్ టైం నన్ను పిలిచారు, నేను వచ్చాను. నన్ను ఇక్కడ చూస్తే ఒక్కళ్ళే కూర్చోబెట్టాను. నన్ను ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. వాళ్ళు ఎవరైనా పిలుస్తారు, ఎవరైనా కూర్చుంటారేమో అడుగుదాం. బ్రదర్ ఇట్రా ఆయన కూర్చోబెడతారా? వాళ్ళు కూర్చుంటారు. ఏమైంది అన్నా? కంపెనీ ఇస్తావా? తెలుగు ఆత కూర్చో. పాపం ఆయన కూర్చోలేదు. ఆయన ఇబ్బంది పడతాడు. వద్దులే అన్న నేనే కూర్చుంటా. అన్న ఫుడ్ తొందరగా తీసుకున్నా ఆకలేస్తుంది. లేకపోతే ఏం తింటానో ఏందో కూర్చోబెట్టారు నన్ను. డేట్ అని చెప్పి పిలిచాడు. ఏం చేస్తున్నావు? యాక్చువల్లీ మా డేట్ అని కాదు, నువ్వు సర్ప్రైజ్ కాదు షాక్ ఇచ్చావు శివుకి. నీ డేట్ కోసం పిలిపించి డబల్ డేట్ ఇక్కడ. శివు నువ్వు రికార్డింగ్ కోసం వచ్చావు. రికార్డింగ్ కోసం అక్కడ కావాలి. కెమెరామ్యాన్ ఎవరు దొరకలేదని నన్ను పిలిచాడు టెస్టీ తేజ గారు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? వీళ్ళు ఫుడ్ తేకపోతే అందరికి పిచ్చి పట్టేలా ఉంది. ఆకులు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకొకటి మేము ఇక్కడ నుంచి మూవీ టికెట్స్ బుక్ చేశాడు మా తేజ మా అందరికి. డేట్ తో పాటు మూవీ డేట్ కూడా పెట్టుకున్నాడు. అక్కడ నాకు 3 టికెట్స్ దొరికినాయి. ఎవరు డ్రాప్ అవుతారు? 3 టికెట్స్ దొరికినాయి. ఎవరు డ్రాప్ అవుతారు? టికెట్లు నా దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు అక్కడ దాకా మళ్ళీ షూబ్రో డ్రాప్ చేస్తారు అనమాట హ్యాపీగా.
డ్రాప్ చేసిన తర్వాత ఫ్యామిలీ స్టార్ నేను మా ఫ్యామిలీతో వెళ్తాను. భీమవరం లెగ్ రోస్ట్, భీమవరం సైడ్ ఈ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదిగో శివ బ్రో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇందాక అంత పెద్ద పీసు చూడే అయిపోయింది. టేస్ట్ అట్లా ఉంటుంది ఇక్కడ. సూపర్ ఉంది టేస్ట్ నిజంగా, అది చాలా బాగుంది. వెజ్ పులావ్ కూడా సూపర్ గా ఉంది. ఎంజాయింగ్ ఇట్. అక్కడ ఇది వస్తుంది. ఓ మై గాడ్, ఇదేంటి ఇది? ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. హ్యాపీ బర్త్డే టు మీ. ఇది కొత్త పిజ్జా లాగా ఉంది. పట్లం పరోటా చికెన్ ఇది. దాని అబ్బా ఇది వేసిన తర్వాత మళ్ళీ అరిటాకులో వేసి మళ్ళీ స్టీమ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది బ్రో. సీరియస్లీ బ్రో ఇది సర్వ్ చేయండి అందరికి చెప్తా. The day Tasty Teja takes me on a vegetarian date, ఆ రోజులో ఫుడ్ లవర్ గా ప్రాపర్ 100% పర్ఫెక్ట్ అని అనొచ్చు. ఓకే నేను అప్పుడు సగం సగమేను. నేను తీసుకుపోతా. అప్పుడు నీ అమ్మట ఎవరిని తీసుకురాకూడదు అంటేనే తీసుకుపోతా. నేను సోలోనే వస్తా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళే, నాకు వాళ్ళతో అవసరం లేదు. నేను సోలోగానే వస్తా. జంటగా వచ్చిన పెద్ద ఉపయోగం లేదు అదేమి. నేను సోలోగానే ఉంటా. నాకు ఎలాగో మీ వెజ్ లో ఏమి ఇంట్రెస్ట్ లేదు. వెళ్ళండి. ఏమైంది మీరు ఎలా చూస్తున్నారు? కాదు ఇంత ఫుడ్ పెట్టుకొని ఇది అయిపోయింది అంటుంది, ఇది తిన్న అంటుంది. పాప్కార్న్ నా వల్ల కాదంటుంది. వెజ్ బిర్యానీ తినలేను అంటుంది. అందుకే నువ్వు షిఫ్ట్ లోకి పిలిచావు. అర్థమైందా? ఓ హీఈస్ దేర్, హీఈస్ ద ఈస్ దేర్ విత్ యు. ఇబ్బంది లేదు అలా నువ్వు కంప్లీట్ చేయాల్సి. ఏం లేదు. నాకు ఆ ఈ నమ్మకం రోజు ఉంది. చీట్ డే తీసుకోండి, మొత్తం తినేసుకోండి. యు ఆర్ ద టార్చ్ బ్యారియర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఉన్నదన్నా కంప్లీట్ చేయాలి నువ్వు. ఆల్ ది బెస్ట్. ఇది ఛాలెంజ్ మొత్తానికి కంప్లీట్ పొట్లం బిర్యానీ. ఇది కంప్లీట్ చేయాలి. నన్ను ఎందుకు పిలిచారో టేస్ట్ తెచ్చాక నాకు ఇప్పుడు స్లోగా అర్థం అవుతుంది. చాలా రీజన్స్ ఉన్నాయి నన్ను ఫస్ట్ది వీడియో తీయటం, రెండోది ఏం మీ దగ్గర డ్రాప్ చేయటం, ఈ రెండింటికన్నా మధ్యలోది ఇదంతా కంప్లీట్ చేయటం. పోయిన వాళ్ళు అంతా బాగా ఇస్తున్నారు. అండ్ ఫైనల్గా ఇంకోటి ఏంటంటే సినిమా అయిపోగానే మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు? చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నేను కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. ఫుడ్ అయితే కంప్లీట్ చేస్తాం. మీరు చేసేసారు కంప్లీట్ గా, నన్ను కనిపించనివ్వరు. మరి ముందు చిన్న అమ్మాయి అదే చదువుతున్నా, అందుకే చిన్న వయసులో ఎందుకు నీకు టైం తీసుకో కొంచెం. ఏంటంటే ఈ రోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు తొందరగా పెళ్లి చేసుకోండి సార్. చూడు అమ్మాయిలు అట్ట ఎంబడ పడుతున్నారు నా అమ్మ. సిగ్గుండాలరా. ఓకే డన్. ఇక్కడ అయిపోయింది పాప. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ మూవీ. కాదు నువ్వు డ్రాప్ అవుతున్నావు కదా. అంటే దేశం గారు 3 టికెట్ బుక్ చేశారంట. అది నాకు శుభశ్రీ గారికి అండ్ ప్రియాంక గారికి. మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి సార్. సరే చూద్దాం థియేటర్ లో ఏ ముగ్గురు ఉంటారో థియేటర్లోనే చూద్దాం. నువ్వు జాగ్రత్తగా ఆపేసి. తేజ ఇట్రా. కాదు ఇప్పుడు నిజంగానే చెప్తున్నా, 3 టికెట్లే ఉన్నాయి. సరేనా, ఇప్పుడు 3 టికెట్ ఉంది కదా, ఈ ఒక్కసారి నువ్వు కాంప్రమైజ్ అయిపోరా. ఏమనుకో. కాదు నీ కార్ అక్కడ ఉంది. ఇంటికి వెళ్ళిపోండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏం అనుకోమాక. ఎందుకంటే ప్రియాంకతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. ప్రియాంకతో టైం స్పెండ్ చేసేదండి. శివ కూడా ఫస్ట్ టైం వచ్చాడు కదా. జీజు ఆల్సో ఫస్ట్ టైం ఉండి. నువ్వు చీజు అనుకోండి ఏమైనా చెయ్యి. చీజు పూసు నీకు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. కాదు టేస్టీ తేజ గారికి ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు కదా, అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు నీ కార్ ఎక్కి అక్కడ నీ కారు ఉంది, అదిగో వెళ్ళిపో. ఫీల్ అవ్వమాకు. బాయ్ తేజ. శుభదా శుభ కూర్చో. బాయ్.
శుభ కూర్చోదా బాయ్ తేజ్. చేసింది నేను. తేజ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ ద టికెట్స్. నేను నీ ఫోన్ నుంచి వాట్సాప్ చేసుకున్నా ఆల్రెడీ. బాయ్ శుభు, పద వెళ్దాం. వెళ్దాం. బాయ్. అన్యాయం. ఏయ్. బాయ్. మిస్ యూ. 1 hour later. ఫైనల్లీ వి ఆర్ హియర్. యాక్చువల్లీ మనం వచ్చేసాము. పాపం టెస్ట్ తేజ గారు ఇంటికి వెళ్ళిపోయారు. పాపం ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ పాపం కదా. ఆయనే టికెట్ తీశారు, ఆయనే లేరు ఇప్పుడు. ఫైనల్లీ యు గైస్ నో. మీరేంటి సార్ ఇంటికి వెళ్తారని ఇక్కడ వచ్చేసారు? మీరేంటి సార్ ఇంటికి వెళ్తారని ఇక్కడ వచ్చేసారు? హాస్యం సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. టికెట్లు బుక్ చేసిన ఎవరో నేను కాబట్టి సీట్ నెంబర్ నాకు తెలుసు. ఉన్నాయి 3 సీట్లు, 1, 2, 3. ఎవరో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చోండి, ఒకళ్ళు ఎక్కడ కూర్చోండి. నువ్వు ఏం చేస్తున్నావురా ఇక్కడ? నేను యాక్చువల్లీ టెస్ట్ తేజ గారు నేను కొంచెం చూస్తాను. ఇక్కడ ప్రియాంక గారు, ఇక్కడ శుభశ్రీ గారు. ఇది మీద కూర్చోబెట్టుకోవడానికి వాళ్ళిద్దరితో వచ్చింది. టెస్ట్ తేజ గారు బుక్ చేస్తే ఇలాగే ఉంటది. ఇలా బుక్ చేశారా? ఇదేంటిది? ఏంటిది? ఏంటిది? అరిసేందయ్య బాబు, సినిమా ఆపించావు నువ్వు. ఫస్ట్ టైం టెస్ట్ తేజ గారు తీసుకొచ్చారు సినిమాకి. నీకు దండమయ్యా. ఏం సర్ప్రైజ్ ఇస్తున్నావురా? 3 టికెట్ తీసుకున్నావు. కాదు 3 టికెట్ తెచ్చాడు. నేను వీళ్ళతో కాదు. ముక్కలు చూపిస్తున్నాడు. నాకు సంబంధం ఏంటి సార్ దీంట్లో? కాదు సార్, మీరే తీసుకొచ్చారు కదా సినిమాకి. అరవకండి సార్. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. కాదు, నా బాధ ఏంటంటే ఫస్ట్ టైం టెస్ట్ తేజ గారు మమ్మల్ని సినిమాకి తీసుకొచ్చారు. అప్పుడు ఇలా జరగాల. ఆ బాధతో నేను అరిచానండి, ఇంకేం లేదు. కానీ నేను వీళ్ళతో లేను. 2000 years later. వచ్చింది. ఓ ఫైనలీ. దండమయ్యా, లైట్ లాపండి. జై టెస్ట్ తేజ. పాపలో yes ఇగో ఎక్స్ట్రా టికెట్ బతిలాడి శివుని ఎందుకు తెచ్చావు తెలుసా? ఎందుకు ఇంటర్వ్యూ కెమెరామ్యాన్, తర్వాత కార్లో డ్రైవర్, వెయిటింగ్ చేశారు నన్ను. మరి వచ్చినప్పుడు కాస్త ఎంటర్టైన్ చేయాలి కదా మమ్మల్ని. కాదండి, నన్ను దీనికే పిలుస్తారా? నేను నెక్స్ట్ టైం చేస్తాను రాను. ఆశ. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుంది? నేను చికెన్ లెగ్ పీస్ అనుకున్నావా? ఇది ఫ్యామిలీ స్టార్ తీసుకొచ్చి నేను ఫ్యామిలీ మేనేజ్ చేసాం బ్రో తీసుకెళ్ళి T60 పెట్టి మేము మేడమ్స్ వస్తాం తర్వాత. పెట్టి ఆర్డర్ ఆడ పెట్టయిపో. 2 hours later. సో యాక్చువల్లీ నేనైతే నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూసారు టేస్టీ. టేస్టీ తేజ గారితో సినిమా చూడడం మామూలుగా లేదు. నువ్వు నా దగ్గర చూసావా? చూసింది కాదు, బట్ మొల కూర్చొని మధ్యలో ఎలా కూర్చోబెట్టి నాతో చూసానంటే మీరిద్దరు వెళ్ళండి, నేను సుబ్బు వేరే మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా 2 o'clock అయింది ఆల్మోస్ట్. బట్ వీటన్నిటిలో కదా బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి భోజనం తిన్నాం. చాలా ఎంజాయ్ సూపర్ భోజనం నిజంగా చాలా బాగుంది. సినిమా ఎట్టుంది రివ్యూ అన్న? వద్దులేండి సార్, ఆల్రెడీ చేస్తామేమో. ప్రతి సీన్ ప్రతి షాట్ ఇట్ వాస్ వెరీ గుడ్, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఇలాగే మంచి మంచి సినిమాలు చూస్తూ ఉందాము. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. టెస్ట్ చేసుకో. బాయ్ సార్. నేను దింపాలా మీరు దింపుతారా పాపని? నేను మిమ్మల్ని దింపుతున్నాను. నేను మిమ్మల్ని దింపుతున్నాను. చూస్తూ ఉండండి వీడియోస్. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గలేదు. Don't forget to subscribe. Thank you so much. Bye bye. Bye bye.